మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. నర్సింగపూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాని అధికారులు చదివి వినిపించారు. గ్రామసభ సాగిన అనంతరం గ్రామస్తులు సంబంధిత అధికారులని ముట్టడి చేసి నర్సింగపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి డప్పు చాటింపు వేయకుండా గ్రామసభ పెట్టకుండా కార్పొరేషన్ ఏర్పాటుపై అనుకూలంగా తీర్మానం ఇచ్చిందని అధికారులని గ్రామస్తులు నిలదీశారు. దీంతో తహసీల్దార్ గ్రామస్తులతో మాట్లాడుతూ కలెక్టర్ గ్రామాన్ని సందర్శిస్తారని, అప్పుడే తుది నిర్ణయం ఉంటుందని, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని భరోసా కల్పించి తహసీల్దార్ వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మరలా గ్రామస్తులు నర్సింగపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారులని గ్రామస్తులు ముట్టడి చేయగా గ్రామాన్ని కార్పొరేషన్ లో కలపడానికి తీర్మానం ఎలా ఇచ్చారని, గ్రామసభ పెట్టకుండా తీర్మానం ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారని, తీర్మాన పత్రంలో ఎవరి సంతకాలు ఉన్నాయో తమకు చూపించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శి రావాలి, తీర్మాన పత్రం చూపాలి అని నినాదాలు చేస్తూ గ్రామస్తులు మండల పంచాయతీ అధికారి ఉమర్ షరీఫ్, గ్రామ కార్యదర్శి సరితాలపై ఒత్తిడి తెచ్చారు. అక్కడ చేరుకున్న పోలీసులు కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలో ఉంచి ఎంపీఓ, స్థానిక ఎస్ఐ గ్రామస్తుల్ని సముదాయించారు. మహిళలు మాకు సమాధానం కావాలని ఖచ్చితంగా చెప్పడంతో చేసేదేమీ లేక కొంతమంది మహిళల్ని కార్యదర్శి దగ్గరికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. కానీ పంచాయతీ అధికారిని ఇప్పుడు నేను ఎవరి పేర్లు చెప్పలేనని, మళ్లీ గ్రామసభ నిర్వహించినప్పుడే వాళ్ళ పేర్లు వెల్లడిస్తానని అనడంతో అవాక్కైన మహిళలు చేసేదేమీ లేక వెనుదిరిగి గ్రామస్తులకి తెలియజేశారు. ఇప్పటికైనా పోలీసుల మధ్య కార్యదర్శిని బయటకు పంపించారు. గ్రామస్తులు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో తమ గ్రామాన్ని విలీనం చేస్తే జాతీయ ఉపాధి హామీ కింద పొందే ఉపాధిని కోల్పోతామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు కావడం లేదని, ఇది వరకు నగరంలో విలీనం చేసిన గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని పంట పొలాలతో కలకలలాడే తమ గ్రామాన్ని కార్పొరేషన్ లో కలపొద్దని, రైతు ఆత్మీయ భరోసా లబ్ధిదారులు మా గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారని అధికారులు తెలిపారని, తమ గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఉపాధి హామీ పనులు కోల్పోవడంతో పాటు ట్యాక్సులు సైతం పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తమ గ్రామం కార్పొరేషన్ కి దూరంగా ఉంటుందని, పంచాయతీగా కొనసాగితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి గ్రామంలో ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారో, వ్యవసాయం మీద ఆధారపడి ఎంతమంది జీవిస్తున్నారో సర్వే చేసి విలీన ప్రక్రియ రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అట్లా కడతాము సార్, మాకు అది రావాలి. సోమవారం వస్తాను, సోమవారం అంటే ఏసీపీ సార్ కూడా వస్తాను, కరెక్ట్ గారు చెప్పిండు సార్ సోమవారం నాడు కరెక్ట్ కానిస్టేబుల్ తప్పు చేసింది. మీరు ఎవరిని అడుగుతారు? కానిస్టేబుల్ అడుగుతారా, లేకపోతే మీద ఆఫీసర్ అడుగుతారా? పంచాయతీ రాష్ట్రం మీద కరెక్ట్ ఎంపీఓ సార్ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, మీద ఇంకో డిపో ఆఫీసర్ ఉంటాడు, కరెక్ట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఉంటారు. ఎట్టి పరిస్థితి చెప్పకుండా ఏమి జరగదు. నేనే మాట్లాడతా, నేనే తెలుసుకొని చెప్తాను. ఓకే, నేనే చెప్తాను. నేను చెప్తున్నానా లేదా? నా మాట మీద నమ్మకం ఉందా లేదా? ఒకటే చేయాలన్నట్టు చేయాలని కాదు, మరి ఎట్లా చేయాలని కాదు. మీరు ఆపినట్టుంటే మేము ఆగుతాం. ఇన్ని రోజులు ఎట్లా ఉంటుంది, 100% ఉంటుంది. చెప్పకుండా ఎవరు ఏది చెప్పకుండా ఊర్లో అమ్ముకుంటారు. తెలవాలి, చెప్పకుండా తప్పంటే అడిగారు.
గ్రామసభ ఎట్లా తెలిసిందో అది కూడా తెలవాలి మాకు. ఇప్పుడు గ్రామ గురించి చాలా చేయమని సర్పంచ్ చెప్పింది కదా, అది కూడా మాకు తెలవాలి కదా. మేడం దగ్గరికి వెళ్ళి మేము లోపలికి పోయి మాట్లాడితే అదే మాకు ఇట్లా కార్పొరేషన్ ఎందుకు ఎత్తుర్రు మేడం, మరి మాకు తెలియకుండా ఎందుకు ఎత్తుర్రు, ప్రజలను అడగాలి కదా అని అంటే మేడం ఉండన్నది 5గురు సంతకం పెట్టిర్రు. సంతకం పెట్టిన తర్వాత నేను పెట్టి పంపించిన, మీకు నచ్చుతలేదు కదా, మీకు నచ్చినప్పుడు నేను కూడా అది మీరు మళ్ళీ సంతకం పెట్టిర్రి, అది తీసేస్తాం మేము, మీకేం నష్టం జరగనియా, 5గురు పేర్లు చెప్పుర్రని అడిగితే కూడా మేడం అన్నది నేను కలెక్టర్ ఆఫీస్ కాడ అక్కడ మీటింగ్ పెట్టిన రోజు నేను 5గురు పేర్లు చెప్తా అని చెప్పింది మేడం. గ్రామసభ పెట్టి చెప్తానన్నది. ఇక మా ముందే పోలీసుల తోటి వెళ్ళిపోయింది. 5గురు పేర్లు చెప్తా గౌరమ్మ, నేను మళ్ళీ గ్రామ సభ పెడతా మీకోసం, 5గురు పేర్లు ఖచ్చితంగా చెప్తా, నాకు ఇప్పుడు చెప్పాను తోపు లేదని అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయిన తర్వాత అక్కడ తీర్మానం తీసుకున్న తర్వాత అక్కడనే రివీల్ చేస్తుందట 5 మెంబర్స్ నేమ్స్. అక్కడ వాళ్ళ ముందు చెప్పేస్తుందట. అప్పటి వరకు అంతా అయిపోతే బాధ్యులు మేడమా 5గురా? మీరు అదే అడిగారు. ఇప్పుడు మీరు అడిగారు ఇప్పుడు అప్పటి వరకు మొత్తం అయిపోతే బాధ్యురాలు ఆ మేడం అవుతుందా, ఇలా 5గురు అవుతారా? 6గురు కంప్లీట్. మేడమే ఉంటుంది.